రేపు గఫలత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించిన మళ్ళీ అది పనిచేస్తా, నా కూతురుకో కొడుకుకో అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత, నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రిక కూడా పనికిరావు నువ్వు. ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఎంట్రిక కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని, కేటీఆర్ని అడుగు, చెప్తారు. నీ ఆస్తి, నీ సంపాదన నా దగ్గర ఉంటే ఈ పాటికి రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నాదే అట్లా పంచుతావు. 1000 కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు అదేదో వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అది ఏముందిరా నాయన, మా మంత్రులు తినడానికి అది ఏముంచిరా, సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది మా మంత్రులు తిందామని ఆడు ఏముందాడా? ఏ మంత్రి, ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి ఓని, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు?